ఎన్డీఏ అభ్యర్థికి మూజువాణి ఓటింగ్లో 293 మంది సభ్యుల మద్దతు లభించింది. మరియు ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థికి 232 మంది అభ్యర్థుల మద్దతు లభించింది. దీంతో స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లా రెండోసారి ఆ పదవిపై ఆసీనుడిని చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులు ఆయనను అభినందిస్తూ ఆయన కూర్చునే సీటు వరకు తీసుకువెళ్లి అభినందించారు. కాగా ఓం బిర్లా రెండోసారి స్పీకర్గా ఎంపికయ్యారు. అయితే గతంలో బలరాం నక్కడ్కి మాత్రమే ఈ అవకాశం లభించింది. ఓం బిర్లా ఇప్పటికీ రాజస్థాన్ నుంచి 3 సార్లు శాసనసభ్యుడిగా, 3 సార్లు ఎంపీగా గెలిచారు. అయితే గడిచిన ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.